ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మనకి ప్రతి శుభ సమయాన్ని మీ కొరకు చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తాను నేను. అంటే ఏది చెప్పినా ఒక మంచి శుభయోగం కలగడానికి, మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి, విద్యార్థులు ఉత్తమ స్థాయి విద్యాప్రాప్తి పొందుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా ఏదో అపహాస్యంగా ఏదో చెప్పేశాను అనుకోకండి. ఇది చాలా విశేషంగా నేను పూర్తి స్థాయిలో గ్రంథాలని తీసుకొని వాటిలో చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాంటివి చిన్నవి ఇప్పుడు మనకి 5/12/2024 గురువారం రోజున వచ్చేది గురు పంచమి యోగం. ఈ గురు పంచమి యోగం అంటే ఏమిటి అని అంటే, బుద్ధి అనుకూలతని కలిగించేది, మనం చేసే పనిలో పరిపూర్ణ తత్వాన్ని పొందుకునే మంచి కర్మ మాత్రమే, అంటే సుకర్మ మాత్రమే, మంచి పనులకి మాత్రమే మన పూజాదికలు ఉపయోగపడతాయి. ఈరోజు మనము బృహస్పతి గ్రహాన్ని కనుక పూజించినట్టయితే, అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు బృహస్పతిని కనుక పూజించినట్టయితే మనకున్నటువంటి విద్యా అనుకూలతని పొందిస్తాడు, అంటే అనుకూలంగా మలుస్తాడు. అలాగే మనకి వ్యాపారపరమైనటువంటి అనుకూలతను కలిగిస్తాడు. ముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఈ కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడగలిగే అవకాశాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ రోజున మనము శనగలు, అలాగే భక్ష్యము, అంటే భక్ష్యాలే, భక్ష్యము, శనగలు ఒకవేళ వీలైతే నానబెట్టి అవి వాటిని వేయించి దాంట్లో కాసింత మనకి కాస్త ఉప్పు కారం వేసి మిరపకాయలు వేసి దాన్ని ప్రసాదంగా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీనము, ధనుస్సు, అలాగే ఈ సింహరాశి వారు, కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ రోజున అటువంటి క్రియని, అంటే ఇటువంటి పనిని మీరు చేయండి. నవగ్రహాల దగ్గర బృహస్పతి గ్రహానికి పూజ చేసినట్టయితే చాలా మంచి అనుకూలతని పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యావంతులై ఆనందకరమైనటువంటి ప్రాప్తిని పొందుకొని శుభాన్ని పొందుకుంటారు. ఒకవేళ అందరికీ 5/12/2024 రోజున సాధ్యం కాలేదు స్వామి, అడ్డంకులు వచ్చాయి ఆడవాళ్ళకి, మరేం చేయమంటారు? అలాగే ముఖ్యంగా సంతానం పొందుకునే నిమిత్తం కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఈ సంతానం నిమిత్తమై మీరు చేసేటువంటి నవగ్రహాలలో బృహస్పతి గ్రహాన్ని 5/12/24 తేదీ గురువారం రోజున, అలాగే ఆ రోజు వీలవ్వకపోతే మరొక రోజు కూడా ఉంది 19/12/2024 రోజున ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 2 సార్లు కూడా మనకి గురు పంచమి యోగం వస్తుంది. అది ప్రదోష కాలంలో బాగా ఉంది. అంటే ప్రదోష కాలం అంటే మరి తినకుండా ఉండాలి స్వామి, అంటే మరి మీకు మంచి కలగాలంటే నక్తముగా ఉండాలి కదా. కాబట్టి మీరు ఆ రోజున నక్తముగా ఉంటూ సాయంకాల సమయంలో బృహస్పతి గ్రహాన్ని పూజించాలి. ఇది విశేషం. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తముగా ఉంటూ సాయంకాల సమయంలో నవగ్రహాలు పూజ చేసి, ఆ నవగ్రహాలలో బృహస్పతిని కనుక ఉత్తరం వైపు ఉంటాడు. ఉత్తర దిగ్భాగే సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహం. ఆయనకి పసుపు వస్త్రం కలిపి ఆయనకి మంచిగా బ్రహ్మాండంగా పూజలు చేసుకున్నట్టయితే, ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, సంతాన, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి సమయాన్ని వదులుకోకూడదు. మనం ఎంత ఆఫీస్ ఉన్నా సాయంత్రం 5ంటికి అయిపోద్దిగా. 5ంటికల్లా మీరు వస్తూ కాళ్ళు కడుక్కొని శుభ్రంగా మీరు నేరుగా దేవాలయానికి వెళ్ళి ఆ పూజలు చేసుకోవచ్చును. అనుకూలంగా ఉంటుంది, అదృష్టం తగ్గుతుంది. మర్చిపోకండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.